నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. 2029కి వైసీపీ మేనిఫెస్టో అసలుకి ఎలా ఉండబోతుంది, ఎలా తయారు చేయబోతుంది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, హాయ్, నమస్తే. నమస్తే. ఎస్ సార్, అయితే 2029 నాటికి వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అండ్ ఎలా తయారు చేసుకునిద్ది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆ పార్టీ 2029 మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అని మనం అనలైజ్ చేసుకోవడానికి వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాల్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ లేదా వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే వాళ్ళ మేనిఫెస్టో 2029ని ఏ విధంగా తయారు చేయబోతున్నారు అనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏమన్నారంటే, అధికారంలోకి వచ్చినట్టు 6 నెలల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ లోపలేస్తాం, అలాగే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ జైల్లో వేస్తాం. ఇది ఫస్ట్ మేనిఫెస్టోలో ఆయన చెప్పింది, లేటెస్ట్గా చెప్పింది. ఆయన లేటెస్ట్గా ఆయన చెప్పాడు 6 మంత్స్లో 2029లో అధికారంలోకి వచ్చిన వెంటనే 6 మంత్స్లో తొలి 6 నెలల్లో అందరిని లోపల పెట్టేస్తాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారో వాళ్ళందరినీ జైలుకి పంపించేస్తాం. 1. 2, అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి నిలబెడతాం, శిక్షిస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎవరిని? ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళందరినీ మేము శిక్షిస్తాం. ఇది 2 మేనిఫెస్టోలో 2 అంశం. 3 ఏంటి? ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన గుంటూరు అవతల వాళ్ళని నరుకుతాం, యువతల వాళ్ళని లోపల పెడతాం. ఇది 3 మేనిఫెస్టోలో 3 అంశం. 4వది ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన ఏమన్నారు? అధికారంలోకి మేము వస్తాం, వచ్చిన తర్వాత మీ బట్టలు ఊడదీసి నిలబెడతాం. ఇది 4వది. 5వది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అవమానించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ, సిఐ కానీ, వాళ్ళని మళ్ళీ ఎవరైతే ఇప్పుడు అవమానం పడ్డారో వాళ్ళ దగ్గరికి పిలిపించి సలాం చేపిస్తాం, సెల్యూట్ కొట్టిస్తాం. ఓకే. ఇది 6, మళ్ళీ చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి లోపలేస్తాం. ఎందుకు వేస్తారనేది చెప్పట్లే వాళ్ళు. వాళ్ళ మేనిఫెస్టో ఇలా ఉండబోతుందేమో అనిపిస్తుంది నాకు. ఈ 6 సాధ్యం అవుతాయి అంటారా సార్? తర్వాత నిన్న చెప్పారు కదా, ఇంకోటి మన పల్నాడు వెళ్ళినప్పుడు రప్ప 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 అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప గంగమ్మ జాతరలో వేటలు నరికినట్టు నరుకుతాం. నవరత్నాలు 2019లో చెప్పారు. ఈ నవరత్నాల లాగానే ఈ అంశాలన్నింటినీ చేర్చేసి మేనిఫెస్టోలో పెట్టే అవకాశాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి వాళ్ళు చెప్పేదాని ప్రకారం. ఇప్పటి వరకు సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒకటి ప్రజా వ్యతిరేక విధానం మీద అర్థవంతమైనటువంటి ధర్నాలు కానీ, ఆందోళన కానీ, ప్రోగ్రామ్స్ కానీ చేసినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు ఏదైనా చేశారంటే రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావటం, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు మేము రాబోయే రోజుల్లో ఎత్తేస్తాం. ఇది 7వది. ఓకే. 8, ఎవరైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపినా కొట్టినా వాళ్ళకి కీలక పదవులు ఇస్తాం. 9, ఒకవేళ ఇప్పుడు కనుక మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు మీరు ప్రాణం పోతే రాబోయే రోజుల్లో ₹1 కోటి ఇస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబీకులకి సహాయం కింద. బహుశా ఇలా ఉండే అవకాశం ఉంది మేనిఫెస్టో. ఓకే. లేదంటే ప్రజా వ్యతిరేకమైనటువంటి అంశాలు ఏదన్నా ఉంటే కనుక వాటిని బేస్ చేసుకొని వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు రైతులు ఉన్నారండి, రైతులకి పొగాకు, వర్జీనియా పొగాకు సంబంధించిన రైతులకి రేట్ లేదు. గత ఏడాది కిలో ₹26 కిలో పలికితే రేటు, ₹36 పలికితే ఈ సంవత్సరం ₹26 ఉంది కిలోకి. అంటే ₹10 తక్కువగా ఉంది. ఖర్చులు ఏమో విరిగిపోయినాయి.
వాళ్ళకు ఒక్కొక్క బ్యాగ్కి 5 లక్షల రూపాయలు నష్టం వస్తుంది. తర్వాత శనగలు క్వింటాల్కి 12,000 ఉంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 6,000 ఉంది. మరి 6,000 ఉంటే 12,000 ఉన్నప్పటికీ ఇప్పుడు 6,000 సగం తగ్గిపోతే మార్కెట్ ధర కొనిచ్చాలని చెప్పి ధర్నా చేయాలి, లేకపోతే నిరసనలు చేయాలి, లేకపోతే నిరాహార దీక్ష చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మిర్చి గత ఏడాది 18 నుంచి 24,000 ఉంటే ఇవాళ 8 నుంచి 12,000 ఉంది మిర్చి. వాళ్ళ పక్షాన్ని నువ్వు పోరాడాలి. ఆ గుంటూరు మిర్చి యార్డుకి పోయి ఆ మిర్చి యార్డుకి తీసుకొచ్చినటువంటి ఆ బస్తాలన్నింటిని తొక్కేసి గందరగోళం చేసి వచ్చారు అక్కడ. అది కాదు కదా, వీళ్ళ కోసం రియల్గా మీరు పోరాడాలి కదా. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష రోల్ పోషించాల్సింది కదా. ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో లేకపోవచ్చు, ప్రజల్లో మీకు 39% ఉందని చెప్తున్నాడు కదా ఆయనే. మరి అంత 39% వాళ్ళ కోసం అన్నా పోరాడాలిగా, అర్థవంతంగా పోరాడాలిగా. అలా కాకుండా ఒక ర్యాలీగా వెళ్ళి ఎవరో ఒక కార్యకర్త సంవత్సరం క్రితం బెట్టింగ్లు కాసి చనిపోతే అక్కడికి పోయి ర్యాలీగా విగ్రహావిష్కరణ చేసి అక్కడ ఒక మళ్ళీ ముగ్గురిని ప్రాణానికి కోల్పోయేలాగా పరిస్థితులు తీసుకొచ్చి గందరగోళం చేసేసి దానివల్ల ఉపయోగం ఏంటి? రప్ప అంటారు, జైల్లో పెడతా ఉంటారు, నరుకుతూ ఉంటారు, పొడుస్తూ ఉంటారు, కేసులు పెడతా ఉంటారు, ఎవరిని వదిలిపెట్టమంటారు, రెడ్ బుక్ అంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, మాది వస్తుంది రాజారెడ్డి రాజ్యాంగం. అప్పుడు చూస్తాం రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఎందుకు చూస్తాం అని అంటారు. 2019 నుంచి 2024 వరకు చూశారు కదా. చూసిన తర్వాత కూడా మేము ఇంకా అదే పట్టుకొని మేము అదే పరిపాలన చేస్తామని చెప్తే మళ్ళీ అసలు 2029లో ఎలా ఆదరిస్తారు ప్రజలు? సార్, అయితే ఇప్పటికి 1 year అవుతుంది ఎలక్షన్స్ పోలింగ్ మామూలుగా ఇదంతా జరిగి. సో ఏమన్నా మారచ్చు అంటారా మళ్ళీ ఎలక్షన్స్కి? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారా మారాలని కోరుకోవాలి మనం. ఎందుకంటే సమాజంలో అన్రెస్ట్ అనేది పనికిరాదు. ఎవరున్నా అధికారంలో ప్రతిపక్షంలో ఎవరున్నా కానీ అన్రెస్ట్ అనేది పనికిరాదు. రాజకీయాలు చేయాలి కానీ హింసాత్మక రాజకీయాలు చేయకూడదు. ప్రజల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే రాజకీయాలు చేయకూడదు. ఇక మార్పు గురించి మాట్లాడుకుంటే ఇందాక నుంచి మీరు చెప్పినవి సో ఈ ఏడే కనిపిస్తున్నాయి సార్. ఈ 1 yearలో వాళ్ళు చెప్పినవి కానీ లాస్ట్ టైం నవరత్నాలని చెప్పి ఆయన బటన్ నొక్కే కార్యక్రమం చేశాడు. ఇంతకన్నా బడుగులు బలహీన వర్గాలు దళితుల పట్ల మానవీయ కోణంతో ఆలోచించేటువంటి లీడర్ ఉండరు అని చెప్పేసి ఆయన జూపూడి ప్రభాకర్ గారు ఏడుస్తూ చెప్పాడు కదా. మరి ఇదే జూపూడి ప్రభాకర్ గారు అదే వేదిక మీద నుంచి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదని అడగాల్సింది. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు కదా, ఎందుకు రద్దు చేయలేదు అని చెప్పి అడగాల్సింది. మద్యపాన నిషేధం అన్నారు, నిషేధం ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడగాల్సింది. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఎందుకు వేయలేదు అని చెప్పి అడగాల్సింది. తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తా ఉన్నారు, ఒకరికే వేశారు, మరి అట్టెందుకు చేశారని అడగాల్సింది. తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి మొత్తం నిధులు మొత్తం అసలు ఎక్కడా కేటాయించకుండా ఓన్లీ బటన్ నొక్కే కార్యక్రమాలకే పెట్టారు కదా. దాదాపు 10,000 కోట్లు 20,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమౌంట్ని అది అడగాల్సింది ఆయన. తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆయన హామీలు అప్పట్లో ఇచ్చారు. ఇది మార్కెట్ స్థిరీకరణ నిధి కింద ఇస్తామని చెప్పి కొంత అమౌంట్ ఇస్తామని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదని అడగాల్సింది. అలాగే కాప్ కార్పొరేషన్ కింద ఎంత ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని అడగాల్సింది. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 200 పైగా హామీలు ఇచ్చి ఆ రోజున ఆయన చేయలేకపోయారు. అవి అడగాల్సింది కదా. సో కాబట్టి సరే, అధికారంలోకి ఎవరుంటే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరు కూడా ప్రజా వ్యతిరేకంగా పరిపాలన చేయాలని అనుకోరు, ఏ పార్టీ అనుకోదు. ఒకవేళ తప్పు చేస్తే దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఏదో వాళ్ళకు తోచిన విధంగా చేస్తున్నారు. చేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి లోపాలను లేదా దాంట్లో ఉండేటువంటి విధానపరమైన లోటుపాట్లు ఉంటే కనుక వాటి గురించి చెప్పి వాటి గురించి పోరాడాలి ప్రతిపక్షం. అలా కాకుండా అసలు ప్రభుత్వం ఏం చేసినా ఏం చేయలేదని చెప్పడానికి ప్రతిపక్షం కాదు కదా. అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, రైతుల అంశాలు బోల్డ్ అన్ని ఉన్నాయి, రైతులకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి అంశాలు బోల్డ్ అన్ని ఉన్నాయి, పోరాడు. అలా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అయింది, ఆయన ఏదో సంక్షేమం, అభివృద్ధి, రాజధాని నిర్మాణం,
తర్వాత బైఫర్కేషన్ చట్టంలో ఉండే అంశాలు వీటన్నిటిని నెరవేర్చే దిశగా ఆయనకి చేతన ఏంటంటే ఆయన చేస్తున్నారు. Yes. ఆయన అనుభవం కొద్దీ వాటిలో ఏవైనా రాకపోతే ఈయన కూడా పోయి ఢిల్లీకి పోయి పోరాడాలి యాక్చువల్గా Yes. రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అయితే. Mhm. అలా కాకుండా ఈయన వ్యవహరిస్తున్నారు. ఇదే పోకడ పోతే కనుక నేను చెప్పినట్టు మేనిఫెస్టో 2029లో ఉండే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎస్ సార్. అయితే ఈ మేనిఫెస్టో విన్న ప్రజలు అసలు యాక్సెప్ట్ చేస్తారు అనుకోవచ్చా? ప్రజలు వాళ్ళ ఇష్టం కదా. Yes. ప్రజలు వాళ్ళు ఆలోచిస్తుంటారుగా, అన్నీ చూస్తుంటారుగా. రాజకీయ పార్టీల కన్నా మనకన్నా వాళ్ళు క్లియర్గా అనుభవిస్తుంటారు, చూడటం కాదు అనుభవిస్తుంటారు. Mhm. సో వాళ్ళు ఇచ్చేటువంటి మ్యాండేటరీ మామూలుగా ఉండదు. Yes. 2024లో ఎవరు ఊహించలేదు కదా అవును. కూటమికి అన్ని వస్తాయని, 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేస్తారని ఎవరు ఊహించలా. Mhm. కాబట్టి ప్రజలు తక్కువ అంచనా వేయద్దు. ఓకే. ప్రజలు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఓటుతోటి కొడితే కింద పడతారు. ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ.